హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ 21 డిసెంబర్ను అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలని ఇదివరకే ఐక్యరాజ్య సమితి ప్రకటించి ఉన్నది. మరి ఆ ప్రకటన మేరకు ప్రపంచ దేశాల్లో దాదాపు 200 దేశాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. మరి మనము స్థానికంగా మైత్రి సేవా ఫౌండేషన్ ద్వారా స్థానికంగా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ బొమ్మరస్పేట్లో మరి విద్యార్థుల వికాసం కోసమై ఒకరోజు ముందుగా అంటే 20 డిసెంబర్ నాడు మనము ఈ ధ్యాన ఉత్సవాలు మరి ధ్యాన సభను పెట్టుకుంటున్నాము. మరి ధ్యానాభిలాషులందరికీ కూడా మా యొక్క ఆహ్వానం. అయితే 21 జూన్ ఆల్రెడీ యోగా దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మరి 21 డిసెంబర్ను కూడా ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. అంటే భారతీయ సంస్కృతిలో వేలాది సంవత్సరాలుగా అంతర్భాగమైనటువంటి యోగా ధ్యానము అనేది మరి ఐక్యరాజ్య సమితి గుర్తించి మరి దాని విశిష్టతను గుర్తించి మరి ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా దీని ఉపయోగాలను మరి యోగా వల్ల లాభాలు ఏంటి, ధ్యానం వల్ల లాభాలు ఏంటి అని విరివిగా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసేలా వారు ఈ వరల్డ్ యోగా డే, వరల్డ్ మెడిటేషన్ డేను నిర్ణయించడం మరి ముఖ్యంగా ఇది భారతదేశానికి ఎంతో గొప్ప గౌరవం అని భావించాలి. ఫ్రెండ్స్, అయితే ఈ ధ్యానం గురించి మనం కొంచెం లోతుగా డీటెయిల్గా తెలుసుకుందాము. దానికంటే మొదలు క్లుప్తంగా నా గురించి. నా పేరు అల్లమయ్య నాయుడు. మా సొంత గ్రామము మెట్లకుంట, వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్మరస్పేట మండలంలో ఈ గ్రామం కలదు. అయితే నా ప్రాథమిక విద్యాభ్యాసము మెట్లకుంటలోనే జరిగింది. ఆ తర్వాత ఎస్ఎస్సి వరకు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ బొమ్మరస్పేట నందు చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత పాలిటెక్నిక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ సంజయ్ గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్ నుండి చేయడం జరిగింది. ఆ తర్వాత జేఎన్టీ నుండి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చదవడం జరిగింది. అయితే మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వివిధ పొజిషన్స్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో మరి పనిచేయడం జరుగుతూ ఉంది. మరి 2025 జూన్ 15 నాడు మా ఎస్ఎస్సి బ్యాచ్ అంటే జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ బొమ్మరస్పేట నందు చదువుకున్న విద్యార్థులు 97-98 బ్యాచ్ వాళ్ళందరం కూడా ఒక గెట్ టుగెదర్ పెట్టుకున్నాము. జూన్ 15, 2025. అది ఎంతో ఘనంగా, ఎంతో ఆప్యాయంగా, ఎన్నో సంవత్సరాలతో కలిసిన మేమందరం కూడా ఎంతో ఆప్యాయంగా అందరం కలుసుకొని మరి మా కష్టసుఖాలు మాట్లాడుకోవడం జరిగింది. అందులో నుండి ఉద్భవించిందే ఈ మైత్రి సేవా ఫౌండేషన్. ఈ ట్రస్టు ఒక గొప్ప లక్ష్యంతో ఏర్పడింది. ముఖ్యంగా ఎంతోమంది ఎస్ఎస్సి తర్వాత చదువు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత జూనియర్ కాలేజ్ తర్వాత వదిలేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, మరి అలాగే బీటెక్ ఉన్నత స్థాయి బ్యాచిలర్స్, మాస్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి మా యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ఏ సంస్థ అయినప్పటికీ, ఏ స్టేజ్లో అయినప్పటికీ, ప్రైమరీ స్టేజ్లో కావచ్చు, హై స్కూల్ స్టేజ్లో కావచ్చు, కళాశాలలో కావచ్చు, ఎవరైతే విద్యార్థులు చదువుకొని ఉన్నారో వారికి కావాల్సిన సంక్షేమం, పూర్వ విద్యార్థుల యొక్క సంక్షేమం, అల్యూమినీస్ వెల్ఫేర్, మరి ప్రస్తుత విద్యార్థులు ఎవరైతే చదువుతూ ఉన్నారో వివిధ స్థాయిల్లో వారందరికీ కూడా కావాల్సిన ప్రోత్సాహం, మరి అన్ని రకాల వారికి సాయం లభించేలా ఒక కార్యాచరణ, అలాగే మనందరినీ పెంచి పోషించిన ఈ సమాజం యొక్క రుణాన్ని కూడా తీర్చుకునే ఒక గొప్ప ప్లాట్ఫామే మైత్రి సేవా ఫౌండేషన్. క్లుప్తంగా చెప్పాలంటే పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, అలాగే సమాజంలో
వీరందరి యొక్క ఆర్థిక, ఆరోగ్య, విద్యా అవసరాలను తీరుస్తూ మరి అన్ని రకాల సహాయ సహకారాలు పూర్వ విద్యార్థులకు, ప్రస్తుత విద్యార్థులకు మరియు సమాజంలో విద్యా అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి మరి ఆరోగ్య సంక్షేమం కోసం కూడా ప్రయత్నం చేయాలనేది ఒక ఓవరాల్ ఐడియా. పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, సమాజం ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక, ఆరోగ్య, విద్యా అవసరాలను తీర్చే ఒక కార్యక్రమమే మరి మైత్రి సేవా ఫౌండేషన్ యొక్క మెయిన్ ఎజెండా. మిత్రులారా, మరి మేమందరం కూడా 97-98 బ్యాచ్ మిత్రులందరం కూడా మాట్లాడుకొని మేము ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ 97-98 బ్యాచ్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పటికీ ఇది ఇక్కడ స్థానికంగా బొమ్మరస్పేట నందే కాకుండా నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఇది ఒక ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరికి ఏ స్టేజ్లో చదువు ఆపేసినా లేకపోతే ఏ చదువులు చదువుకున్నా వాళ్ళు వాళ్ళ మాతృ సంస్థకి మరి వారి చదువుకున్న పాఠశాల, కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న విద్యార్థులకి ఎటువంటి సహాయం చేయగలం అంటే మనకు ఈ పాఠశాల కానీ, కళాశాల కానీ మనకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చింది. మరి మనం తిరిగి రుణం ఎలా తీర్చుకోవాలి అనే విషయాలన్నింటిలో కూడా ఈ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు కూడా. మరి అందుకే నేను అందరికీ వినవించేది ఏంటంటే, ఫ్రెండ్స్, ఇది ఒక వినూత్నమైన ఆలోచన, పూర్వ విద్యార్థుల సంక్షేమం. మరి మీరు ఇందులో ఎంతోమంది మిత్రులు చదువుకొని కొన్ని ఉన్నత స్థాయిలో ఉండవచ్చు. వారందరూ కూడా మరి మిగతా మిత్రులను కూడా, మనతో చదువుకున్న మిత్రులందరికీ కూడా మనకు కావాల్సినంతలో, మనకు వీలైనంతలో ఒక సహాయ సహకారాలు ఏర్పాటు చేసేలా ఈ సంస్థను ఒక ప్లాట్ఫామ్గా వాడుకోవాలని అందరికీ కూడా విజ్ఞప్తి. అలాగే ప్రస్తుతం చదువుకున్న విద్యార్థులకి గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో వారికి వీలైనంతలో మరి స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. మరి అల్యూమినీస్గా అంటే పూర్వ విద్యార్థులుగా మనము మరి ప్రస్తుత విద్యా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మన ప్రాంతాలలో మండల స్థాయిలో కావచ్చు, తాలూకా స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, మనకు సంబంధించిన మన ప్రాంతానికి సంబంధించిన వివిధ స్కూల్స్లో, కళాశాలల్లో విద్యా ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యార్థులకు కావాల్సిన సామాగ్రిని, బుక్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ఏఐ రోబోటిక్స్ సంబంధించిన సామాగ్రి కావచ్చు, మరి వారందరినీ కూడా రాబో కాలానికి ఎంతో టెక్నాలజీ చేంజ్ అవుతుంది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇటువంటివన్నీ కూడా మన పాఠశాల స్థాయిలోనే మన విద్యార్థులకి మనం చదువుకున్న స్కూల్ కానీ, కళాశాలకు కానీ వాళ్ళందరూ కూడా మనం ఇచ్చే ఒక కానుక లాంటిదని మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి ఈ ఐడియాకి ఆజ్యం పోసి మరి దీన్ని ఒక సంస్థగా తీర్చిదిద్దడంలో మా ఎస్ఎస్సి 97-98 బ్యాచ్ మిత్రులు ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నారు. మరి వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రస్తుతము ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళే 18 మంది ట్రస్ట్ మెంబర్స్గా ఉండి ముందుకు నడిపిస్తున్నాము. మరి ఈ ట్రస్ట్ బోర్డు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రీఎలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మాకు వీలైన రోజులు మేము ముందుండి దీని ఒక మంచి ఫౌండేషన్, ఒక పునాది వేసి మరి భవిష్యత్ తరాలు జూనియర్స్కి ఈ సంస్థను అప్పగిస్తూ అలా ముందుకు ఈ భూమి ఉన్నన్ని రోజులు కూడా ఈ సంస్థ పనిచేసేలా కార్యాచరణ చేపడుతున్నాము. మిత్రులారా, ఒక స్టెప్, ఒక మెట్టు మేము ఎస్ఎస్సి 97-98 బ్యాచ్ మిత్రులుగా వేసాము. మరి ఇది మాకు సంబంధించింది మాత్రం కాదు, ఎప్పుడు అలా అనుకోవద్దు. ఇది అందరూ విద్యార్థులు, అందరూ పూర్వ విద్యార్థులకు సంబంధించింది. మరి ఇప్పుడు చదువుతున్న విద్యార్థుల కోసము, మరి భవిష్యత్తులో మరి సమాజంలో మనం ఏదైనా మార్పు కోరుకుంటున్నప్పుడు, ఒకరిగా చేయనప్పుడు కలిసికట్టుగా మనము
ఒక ప్లాట్ఫామ్, ఒక రిజిస్టర్డ్ లీగల్ ప్లాట్ఫామ్ ద్వారా వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి మన అందరికీ, సమాజంలో ప్రతి ఒక్కరికి అలాగే దేశభక్తిని నూరిపోస్తూ మన సంస్కృతిని కాపాడుకుంటూ మరి మన విద్యా వ్యవస్థలో విద్యార్థులకు కావాల్సినది ఇచ్చుకుంటూ మరి అలాగే మన సహచరులు ఎవరైనా పూర్వ విద్యార్థులు ఇబ్బందులు ఉంటే వారందరికీ కూడా తోడ్పాటును అందిస్తూ ముందుకు తీసుకెళ్లాలనే ఒక కళ, ఒక డ్రీమ్తో ఈ మైత్రి సేవా ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి అందుకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా మేము 18 లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తున్నాము. అయితే మొదటిది గ్రామీణ మరియు వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టితో అన్ని స్థాయిలలో విద్యను ప్రోత్సహించడము మరియు విద్యాభివృద్ధికి తోడ్పడడం. రెండవది విద్యార్థులు చదువులో కనబరిచే ప్రతిభ మరియు పాఠ్యేతర ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి ప్రేరణాత్మక కార్యక్రమాలు, అవార్డులు మరియు స్కాలర్షిప్లను ఇచ్చే కార్యక్రమాలు నిర్వహించడము. మూడవ పాయింట్, జెడ్పీహెచ్ఎస్ ప్రాథమిక మరియు ఉన్నత విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల సమూహాలకు ఆరోగ్య, విద్య, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే దిశగా సహాయం చేయడము. పాయింట్ నెంబర్ 4, నాలుగో పాయింట్, ప్రస్తుత విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులకు ప్రస్తుత పరిశ్రమల, కంపెనీస్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అందించడానికి ఉద్యోగ మార్గదర్శకత మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడము. ఐదవ పాయింట్, ప్రస్తుత విద్యార్థులు మరియు అలాగే పూర్వ విద్యార్థులలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి యోగా, ధ్యానము మరియు ఇతర వ్యక్తిత్వ వికాస సాధనాలను ప్రోత్సహించడము, అవసరమైతే ప్రత్యేక యోగా మరియు ధ్యాన కేంద్రాలను స్థాపించడము, సంబంధిత మెటీరియల్ను ప్రిపేర్ చేసి అందించడము. ఆరవ పాయింట్, గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలలో విద్యా నాణ్యతను మెరుగుపరిచేందుకు గ్రంథాలయాలు, కంప్యూటర్లు, పాఠ్యపుస్తకాలు మరియు ఇతర సామాగ్రిని అందించడం. ఏడవ పాయింట్, వివిధ వ్యక్తులు, సంస్థలు మరియు ప్రభుత్వ ఏజెన్సీల నుండి నిధులు, డొనేషన్స్ మరియు గ్రాంట్స్ సమకరించి విద్య మరియు ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగించడం. ఎనిమిదవ పాయింట్, గ్రామీణ మరియు పరిధిలోని పూర్వ విద్యార్థుల శ్రేయస్సు కోసం మరియు అలాగే మనం నివాసం ఉంటున్న సమాజానికి శ్రేయస్సు దృష్ట్యా విద్య మరియు వైద్య అవసరాలను తీర్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, విద్యా సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్, ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాలను స్థాపించడం. తొమ్మిదవ పాయింట్, వ్యక్తిత్వ వికాసము మరియు నాయకత్వ శిక్షణ శిబిరాలు నిర్వహించడము. ఇందులో అబెండెన్స్ మైండ్ సెట్, సాఫ్ట్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం మరియు స్వీయ అవగాహనపై దృష్టి సారించడము. 10వ పాయింట్, ప్రస్తుత విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థుల కోసము విజయగాథలు, మార్గదర్శకాలు మరియు సంఘచరువులను సూచించే విద్యాపరమైన సినిమాలు, డాక్యుమెంటరీలు మరియు ఆన్లైన్ కాంటెంట్ తయారు చేయడము, సమాజంలో పాజిటివ్ దృక్పథం పెంపొందేలా అలాగే దేశభక్తి రగిలేలా ప్రేరణాత్మక వీడియోస్ రూపొందించడం. 11వ పాయింట్, విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులకు ప్రేరణ కలిగించే విధంగా వివిధ రంగాల ప్రముఖ నేతలు మరియు మోటివేషనల్ స్పీకర్లను ఆహ్వానించి విద్యార్థులను ఉత్సాహపరిచే కార్యక్రమాలు నిర్వహించడం. 12వ పాయింట్, విజయవంతమైన పూర్వ విద్యార్థులు, వృత్తి నిపుణులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలతో గ్రామీణ విద్య మరియు ఆరోగ్య వ్యవస్థల అభివృద్ధికి మన ట్రస్ట్ రూపంలో ఒక నివేదికను ఏర్పరచడం. 13వ పాయింట్, పర్యావరణ హితమైన స్థిరమైన గ్రామీణ వ్యాపారాలను ప్రోత్సహించడము మరియు స్థానికులకు ఉద్యోగాలు లభించేలా స్వయం ఆధారిత వ్యాపార నమూనాలను ప్రోత్సహించడము అలాగే పర్యావరణ పరిరక్షణకు కావాల్సిన కార్యాచరణ చేపట్టడం. 14వ పాయింట్, ప్రస్తుత విద్యార్థులు అలాగే పూర్వ విద్యార్థులలో పారిశ్రామిక అభిలాషను ప్రోత్సహించడము, మెంటర్షిప్, శిక్షణ, ప్రభుత్వ పథకాల గురించి చెప్పడము, స్టార్టప్లకు మద్దతు మరియు ఇంక్యుబేషన్ సహాయాన్ని అందించడము, ప్రభుత్వ పథకాలను వివరించడము. 15వ పాయింట్, విద్య ఆరోగ్యం మరియు ఆర్థిక అభివృద్ధిలో సమగ్ర సంస్థాపనలు స్థాపించి విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడటం, ఆరోగ్యంగా బలమైన విద్యతో ఆర్థికంగా స్థిరంగా ఉండేలా చేయడం. 16వ పాయింట్, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు మరియు సమాజంకు ఉపయోగపడే విధంగా విద్య, వైద్య సేవలు మరియు ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన సేవా కార్యక్రమాలు చేపట్టడం. 17వ పాయింట్, ప్రభుత్వ శాఖలు, ఇతర ఎన్జిఓలు మరియు పౌర సమాజ సంస్థలతో ప్రభుత్వం ద్వారా ట్రస్ట్ యొక్క కార్యక్రమాలు విస్తరించి సమాజ సేవలు తరించే పనులు చేపట్టడం. పై లక్ష్యాలను సాధించడానికి 18వ పాయింట్,
18వ పాయింట్ 10 లక్ష్యాలను సాధించడానికి అవసరమైన అన్ని చట్టబద్ధమైన చర్యలను తీసుకోవడము, పారదర్శకత, నైతికత మరియు సామాజిక బాధ్యత కట్టుబడి ఉండడము, అలాగే పనిచేయడము. ఇలా మిత్రులారా, ఒక ఉన్నతమైన 18 లక్ష్యాలు పెట్టుకొని మరి మేము 97, 98 బ్యాచ్ స్థాపించినప్పటికీ ఇది అందరిది, మనందరిది. ప్రతి ఒక్కరం కూడా ఇందులో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థను, ప్లాట్ఫామ్ను వాడుకొని మరి సమాజ సేవను నిర్వహించే ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం ధ్యానం సంబంధించింది నాకు ఎలా హెల్ప్ అయింది, ధ్యానం వల్ల లాభాలేంటి అనే విషయాలు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ధ్యానము అనేది నాకు ఎంతో 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 ప్రీతి. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక డిఫికల్ట్ స్టేట్లో ఉన్నాను. అప్పుడు నాకు ధ్యాన పరిచయం కలగడము మరియు నా జీవితానికి ఒక అర్థం, అంటే లైఫ్ పర్పస్ని తెలియజేసిన ఒక గొప్ప సాధనమే ధ్యానం. మరి ఈ దాదాపు 23 సంవత్సరాలుగా నేను ఈ ధ్యానం రెగ్యులర్గా చేస్తూ ఉన్నాను. మరి దీనివల్ల నాకు ఎన్నో లాభాలు, వ్యక్తిగత స్థాయిలో ఎన్నో లాభాలు నాకు జరిగాయి. అయితే ఇటువంటి ఒక గొప్ప విద్య మనకు చిన్నప్పుడు లేదే అని నేను అనుకున్న సందర్భాలు ఎన్నో. అందుకే ఇటువంటి యోగా, ధ్యానము, అలాగే ప్రపంచ ప్రఖ్యాత ఐక్యరాజ్య సమితి గుర్తించినప్పుడు మరి దాని ఉపయోగాలు ఏ రిలీజియన్కి సంబంధం లేకుండా, ఈవెన్ దో ప్రతి రిలీజియన్లో ధ్యానం అనేది ఒక అంతర్భాగంగా ప్రతి రిలీజియన్లో ఉండింది. అందులో భారతదేశంలో హిందూ ధర్మంలో కావచ్చు, బౌద్ధంలో కావచ్చు, జైనిజంలో కావచ్చు అంతర్గతంగా ఎన్నో సంవత్సరాలుగా, వేలాది సంవత్సరాలుగా ఉండింది. మరి అది సైంటిఫిక్గా ఒక ప్రపంచ స్థాయి సంస్థ సైంటిఫిక్గా దాని లాభాలు కనుగొని మరి ప్రపంచ దేశాల్లో అందరికీ ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ఈ వరల్డ్ మెడిటేషన్ డే, యోగా డే చేయడం అనేది ఎంతో మన భారతదేశానికి గర్వకారణం. అయితే నాకు వ్యక్తిగతంగా ఎంతో లాభం చేకూరింది. ముఖ్యంగా మనము నా పర్సనల్ మెడిటేషన్ జర్నీ గురించి, నా ఆధ్యాత్మిక జీవితం గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను త్వరలో. కాకపోతే మరి ఈ ధ్యానం వల్ల లాభాలు ఏంటి? మనం 2 రకాల లాభాలు చెప్పవచ్చు. ఒకటి ప్రాథమిక స్థాయి లాభాలు, మరి అడ్వాన్స్డ్ ఉన్నత స్థాయిలో లాభాలు. ప్రాథమిక స్థాయిలో చూసుకుంటే శారీరక రుగ్మతలు, మెయిన్గా ఆరోగ్యం అనేది సంపూర్ణంగా సిద్ధిస్తుంది. నేను ఒక వీడియో మీకోసం, ఒక 50 నిమిషాల వీడియో ఉంటుంది. టోటల్గా అసలు ధ్యానం చేస్తే ఏమవుతుంది, అది టైం ఎక్కువన్నా టైం తీసుకొని చూడండి తప్పకుండా. అయితే ప్రాథమిక స్థాయిలో ఆరోగ్యం వస్తుంది. అయితే ధ్యానం చేస్తే ఆరోగ్యం ఎలా వస్తుంది అనే వాళ్ళకి మరి ఎంతోమంది సైంటిఫిక్ రీసెర్చ్, జోయ్ డిస్పెన్జా, ప్రపంచ స్థాయి డాక్టర్స్ అందరూ కూడా ఎన్నో రీసెర్చ్ పేపర్స్ బుద్ధిస్ట్ మాంక్స్ పైన, మరి రెగ్యులర్గా ధ్యానం చేసే వాళ్ళపైన చేసి వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. అందుకే ప్రపంచ స్థాయిలో ఏ మేజర్ హాస్పిటల్స్ తీసుకున్నా ఇప్పుడు ధ్యానం గురించి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ప్రాథమిక స్థాయిలో మన సైకాలజీ, మనసుపరమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా మనకు క్లియర్ అవ్వడం జరుగుతుంది. మరి అడ్వాన్స్ స్థాయిలో మనం అనుకుంటే ప్రాథమిక స్థాయిలో ఆరోగ్యము మరియు మన సైకలాజికల్ పరంగా, మనసు పరంగా ఒక కుదుట పడడము, ఎటువంటి రోగమైనా తగిన సందర్భాలు నేను చూశాను. కాబట్టి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ప్రతి ఒక్కరూ రోజు 1 గంట ధ్యానం చేస్తే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మరి అడ్వాన్స్డ్ స్థాయిలో చూసుకుంటే ఇవి మన ఊహకు మించి ఉంటాయి. ఒక వ్యక్తిని, మామూలు వ్యక్తిని ఒక మహోన్నతమైన ఒక గొప్ప శక్తిగా మార్చేది ఈ ధ్యానము. ఎందుకంటే నువ్వు ఎంత చేసుకున్న వారికి చేసుకున్నంత, నువ్వు ఎంత ధ్యానం చేస్తే నీకు అంత శక్తి, ఎనర్జీ నీలో నిండుతుంది. తద్వారా నీకు మరి మనం వేలాది సంవత్సరాలుగా మన సంస్కృతిలో భాగంగా ఉన్నటువంటి ఆస్ట్రల్ ట్రావెల్, సూక్ష్మ శరీరయానము, అలాగే టెలిపతి, మరి దివ్యదృష్టి, మరి మన లైఫ్ పర్పస్, సావు పుట్టుకుల కారణాలు కూడా ఈ ధ్యానంలో తెలుస్తాయి. అయితే కొంతమంది
వితండవాదం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ధ్యానం వల్ల వస్తుందా, లేకపోతే కొంతమంది దేవుణ్ణే నమ్మరు. అయితే వారంతా కూడా సత్యం తెలియక చేసే వితండవాదమే తప్ప అందులో సత్యం లేదు. ట్రూత్ ఏంటంటే, ఈ సువిశాల విశ్వంలో జస్ట్ తీసుకోండి కొంచెమే, ఒకటి పాలపుంత, మిల్కీవే గెలాక్సీ. ఈ పాలపుంతలోనే భూమిని పోలినవి 200 కోట్ల గ్రహాలు ఉన్నాయి. అంటే మనం ఒక సౌర కుటుంబం నుండే బయటికి వెళ్ళి మన సైన్స్ ఎదగలేదు, ఇంకా సైన్స్ ఎదుగుతూ ఉంది, సైన్స్ ఇంకా ఎదగలేదు. మరి సౌర కుటుంబంలో ఉన్న విషయాలే మనకు సరిగ్గా తెలియదు. అటువంటిది పాలపుంతలో 200 కోట్ల భూమి లాంటి గ్రహాలు ఉన్నాయి. మరి 200 కోట్ల గ్రహాలు ఉన్నప్పుడు అన్నిట్లో జీవం లేదని ఎలా చెప్పగలుగుతాం? అది ఒకటి. మరి ఈ సువిశాల బ్రహ్మాండంలో పాలపుంతలో మనం ఇప్పుడు ఒక రవ్వ లడ్డు అనుకుంటే రవ్వ లడ్డులో ఒక చిన్న ఒక అణువంతా మన భూమి. మరి అటువంటిది పాలపుంతలో 200 కోట్ల మన భూమి లాంటి గ్రహాలు ఉన్నాయి. అలాగే మరి టోటల్ మనకు తెలిసిన బ్రహ్మాండంలో ఆ మిల్కీవే లాంటివి, అంటే అటువంటి పాలపుంత లాంటి గెలాక్సీలు ఒక 200 కోట్ల పైన ఉంటాయి. మరి చూడండి బ్రహ్మాండం ఎంత పెద్దది మిత్రులారా. మరి ఈ బ్రహ్మాండం యొక్క సత్యాన్ని మనకు బోధించి ఈ బ్రహ్మాండ సత్యాలను తెలుసుకునే ఒక గొప్ప సాధనమే ధ్యానము. ఇది ఎంత చేసుకుంటే అంత లభిస్తుంది. ప్రాథమిక స్థాయిలో కావాలనుకున్న వాళ్ళు ప్రాథమిక స్థాయిలో, అడ్వాన్స్డ్ కావాలనుకున్న అడ్వాన్స్డ్లో, ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్యాలను, ఒక జన్మ లక్ష్యాలను, మరి వారి గత జన్మలను తెలియజేసే ఒక గొప్ప సాధనం కూడా ఇది ధ్యానం అని నేను అంటే 23 సంవత్సరాలుగా నేను చేస్తున్న ధ్యానం, మరి నాకు వచ్చిన లాభాలను బట్టి నేను గంటాపతంగా చెప్పగలుగుతాను. సో మిత్రులారా, అయితే మనం చదువుకున్నప్పుడు ప్రాతः స్థాయిలో ఆపేసిన వాళ్ళు ఉంటారు, మరి కొంత డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, అలాగే పీజీ చేసిన వాళ్ళు ఉంటారు, తర్వాత పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటారు. ఎంత చదువుకుంటే అంత వస్తుంది. ధ్యానం కూడా అంతే. నువ్వు ప్రాథమిక స్థాయిలో నాకు ఆరోగ్యం కావాలంటే అంతవరకు చేసుకుంటే అంతే అవుతుంది. తర్వాత నీకు మానసిక రుగ్మతలు పోవాలంటే దానికి పనికొస్తుంది. అలాగే మరి నీ ఇంటలెక్ట్, నీ బుద్ధి వికసించాలంటే కూడా దానికి పనికొస్తుంది. మరి ఇంకా బ్రహ్మాండ సత్యాలను తెలుసుకోవాలనుకుంటే కూడా దానికి కూడా పనికొస్తుంది. మిత్రులారా, ప్రతి స్టేజ్లో పనికొస్తుంది. మినిమం టు మినిమం ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ ప్రపంచవ్యాప్తంగా రిలీజియన్స్కి సంబంధం లేకుండా ఇది ఒక సైంటిఫిక్ మెథడ్. ఎందరో డాక్టర్స్ ఎంతమంది వైట్ పేపర్స్ ఇచ్చారు. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఐక్యరాజ్య సమితి మన భారతదేశ వారసత్వ సంపద ఏదైతే ఉందో యోగా, ధ్యానము, మరి మిగతా దేశాల్లో కూడా ఈ సైన్స్ వ్యాప్తి చెందాలని, ఈ మెడిటేషన్ సైన్స్ వ్యాప్తి చెందాలని వారు వరల్డ్ మెడిటేషన్ డే ద్వారా ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చారు. మరి వారికి మన భారతదేశం తరపున, మనందరి తరపున కూడా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ 2 దినాలని, యోగా డే 21 జూన్, మరి ధ్యాన దినోత్సవం 21 డిసెంబర్, ఈ రెండింటిని కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుండి దీని యొక్క విశిష్టతను ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అందుకే మిత్రులారా, మరి ఈ ధ్యానం యొక్క ఇంకా డీటెయిల్స్ని ముందు కూడా మనం ఇంకా వీడియోస్ సందర్భం ఉన్నప్పుడల్లా మాట్లాడుకుంటాము. అయితే ముఖ్యంగా ఈ ధ్యానం గురించి ఒక సైంటిఫిక్గా ఒక ప్రాసెస్ ఎలా అవుతుంది అనేది ఒక బ్యూటిఫుల్ వీడియో రూపంలో మన మిత్రులు కొంతమంది తయారు చేసి పెట్టడం జరిగింది. మరి ఆ వీడియోని నా స్పీచ్ తర్వాత ఆ వీడియో ఇప్పుడు ప్లే అవుతుంది. అందరూ అది టైం తీసుకొని చూడండి, తప్పక చూడండి. మరి ముందస్తుగా అడ్వాన్స్గా హ్యాపీ వరల్డ్ మెడిటేషన్ డే. అందరికీ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు ముందస్తుగా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఆధ్యాత్మిక సత్యం మిమ్ములను ఓ వినూత్న మార్గంలో పయనింపచేస్తుంది. ఆ మార్గం మీకు ఉన్నత జ్ఞానాన్ని, ఆనందాన్ని కలిగింపచేస్తుంది. తద్వారా మీ జీవితంలో సరికొత్త మార్పు వస్తుంది. ధ్యానం, ధ్యానానుభవాల పరంపరే ఈ ఆధ్యాత్మిక సత్యం. సంపూర్ణ ప్రశాంతతతో చూడండి. కేవలం సాక్షిగా చూడండి. పూర్తిగా మమేకమవ్వండి. దేన్ని అన్వయించకండి. ఆలోచన వస్తే ఆలోచన నిలిపి దీర్ఘంగా శ్వాసించండి. సంపూర్ణంగా లీనమవ్వండి. ఇది మీ అభ్యున్నతికి. ఈ మహావిశ్వంలో మన ఉనికి అణుమాత్రమే. ఇక్కడ మన అందరి తాపత్రయం మంచి ఆరోగ్యం, సంసారం, సంపద, శాంతి, జ్ఞానాల కొరకే. మొత్తం మీద అన్ని సమయ సందర్భాల్లో ఆరోగ్య, ఆనందమయ జీవనం కోసమే మన తాపత్రయం. అయినా దాన్ని మనం పొందగలుగుతున్నామా? తప్పక పొందగలం. విశ్వశక్తిని, ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు విశ్వశక్తి గురించి తెలుసుకుందాం. ఈ మహావిశ్వమంతా వ్యాపించి ఉన్నదే విశ్వశక్తి. విశ్వంలోని గ్రహాలు, మనుషులు, చెట్లు, అణువులు, పరమాణువులలో మరియు వాటి మధ్య ఉన్న శక్తే ఈ విశ్వశక్తి. ఈ మహావిశ్వాన్ని సమస్థితిలో ఉంచగలిగేదే విశ్వశక్తి. విశ్వశక్తి ప్రాణశక్తిగా కూడా పిలువబడుతూ ఉంది. మన అభ్యున్నతికి మూలం ఈ విశ్వశక్తి. మన నడత, నడవడికల ఆధారం ఈ విశ్వశక్తి. మనల్ని నడిపే ఇంధనమే ఈ విశ్వశక్తి. నిద్రలోనూ, సంపూర్ణ నిశ్శబ్దంలోనూ మనం కొద్దిగా ఈ విశ్వశక్తిని పొందుతున్నాం. అలా పొందిన శక్తిని మన దినచర్యలలోని మనో కార్యక్రమాలకు, అంటే చూడడం, మాట్లాడడం, కదలడం, ఆలోచించడం లాంటి అన్ని శారీరక కార్యక్రమాలకు వాడుతున్నాం. నిద్రలో పొందే ఈ పరిమిత శక్తి మన అన్ని పనులకు సరిపడదు. అందుకే నీరసం, నిస్సత్తువ, ఆతురత, మానసిక ఒత్తిడి, నిస్పృహ, తద్వారా అన్ని రకాల మానసిక, శారీరక రుగ్మతలు వస్తున్నాయి. వీటి నుంచి విముక్తి పొందడానికి ఏకైక మార్గం అత్యధికంగా విశ్వశక్తిని పొందడం. అధిక విశ్వశక్తిని పొందే ఏకైక మార్గం ధ్యానం. అధికంగా విశ్వశక్తిని పొందడం ద్వారా ఆరోగ్యమయ, ఆనందమయ జీవితాన్ని గడపగలుగుతాం. మనమున్న స్థితిలో సంపూర్ణంగా ఇమడగలుగుతాం. ఉన్న స్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాం. ఉన్న స్థితిలో జ్ఞానాన్ని పొందగలుగుతాం. చివరకు ఆత్మోన్నతికి కూడా ఈ విశ్వశక్తే దోహదం చేస్తుంది. అధికంగా విశ్వశక్తిని పొందే మార్గం ధ్యానం.
నిద్ర ఎరుకలేని ధ్యానం. ధ్యానం ఎరుకతో నిద్ర. నిద్రలో పరిమిత శక్తిని పొందుతాం, ధ్యానంలో అపరిమితంగా శక్తిని పొందుతాం. ఈ శక్తి మన శారీరక, మానసిక, బుద్ధి, ఆధ్యాత్మిక శక్తులను ప్రభావితం చేస్తుంది. ఇది మన అతీంద్రియ శక్తులను కూడా ప్రభావితం చేస్తుంది. ధ్యానం ద్వారా మనం పొందే శక్తి వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఉన్నత విచక్షణ జ్ఞానం పొందుతాం. మహాద్భుత జ్ఞానాన్ని పొందడానికి ఏకైక మార్గం ధ్యానం. దైనందిక జీవితంలో కూడా అత్యున్నత స్థానాన్ని పొందడానికి ధ్యానం ఎంతో దోహదం చేస్తుంది. ధ్యానం అంటే మరేమీ కాదు, ఎరుకతో మనలోకి మనం చేసే ప్రయాణం. ధ్యానంలో మన చైతన్య పదార్థం శరీరం నుంచి మనసుకు, మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మకు ఎరుకతో ప్రయాణం చేస్తుంది. ధ్యానం కోసం మనం మొదట శరీరాన్ని, మనసును నిలువరింపచేయాలి. అంటే శారీరక కదలికలను, చూడటాన్ని, మాట్లాడటాన్ని, ఆలోచించటాన్ని నిలిపివేయాలి. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం. ధ్యానానికి ముఖ్యమైనది ఆసనం. స్థిరమైన, సుఖమైన ఏదైనా ఒక ఆసనాన్ని ఎంచుకోవాలి. నేల మీద కానీ మరే ఇతర కుర్చీలు, బల్లలు లాంటి వాటి మీద కూర్చొని కూడా చేయవచ్చు. ధ్యానం ఏ సమయంలోనైనా చేయవచ్చు. ముఖ్యమైనది అనుకూలంగా ఉండగలిగే స్థలమై ఉండాలి. హాయిగా కూర్చొని కాళ్ళు రెండు ఒకదానితో ఒకటి చేర్చి, చేతి వేళ్లల్లో వేళ్లుంచి, కళ్ళు మూసుకొని లోపల కానీ బయట కానీ ఏ శబ్దమూ చేయకుండా, ఏ మంత్రమూ జపించకుండా శరీరాన్ని పూర్తిగా తేలిక చేయాలి. మనం కాళ్లను కలిపి చేతి వేళ్లల్లో వేళ్లు కలపడం ద్వారా మన చుట్టూ శక్తి వలయం ఏర్పడుతుంది. మన ఆసనంలో స్థిరత్వాన్ని పెంచుతుంది. కళ్ళు మనోద్వారాలు కాబట్టి కళ్ళు రెండూ మూసుకోవాలి. మంత్రోచ్చారణ కానీ మరే ఇతర శబ్దం కానీ చేయడం మనసు చేసే పని కాబట్టి దాన్ని సంపూర్ణంగా నిలిపివేయాలి. ఎప్పుడు శరీరం సంపూర్ణంగా స్థిమితమవుతుందో అప్పుడు చైతన్యం శరీర పదార్థం నుంచి మనోబుద్ధి పదార్థాల వైపు ప్రయాణం చేస్తుంది. మనస్సు మరేమీ కాదు, ఆలోచనల పుట్ట. అనుక్షణం ఎన్నో ఆలోచనలు మొదలవుతూనే ఉంటాయి. వాటి వెనుక మరెన్నో ప్రశ్నలు, తెలిసినవి, తెలియనివి. చైతన్య పదార్థాన్ని మనోబుద్ధి పదార్థాల నుంచి ఆత్మవైపు ప్రయాణింపచేయడానికి మనం చేయవలసిన పని మన సహజమైన శ్వాసను గమనించడం. గమనించడం అనేది ఆత్మ యొక్క ప్రక్రియ. సాక్షిభూతంగా సహజ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా శ్వాస ప్రక్రియను చేయరాదు. తనకు తానుగా శ్వాస ప్రక్రియ జరుగుతూ ఉండాలి. సాక్షిగా సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇదే ధ్యానానికి మూలం. ఇదే ధ్యానానికి మార్గం. ఆలోచనల వెంట పోరాదు. ప్రశ్నలలో చిక్కుకోరాదు.
ఆలోచనలను తుంచి ధ్యాసను శ్వాస వైపు మరల్చాలి. సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. పూర్తిగా శ్వాసతోనే ఉండాలి. అప్పుడు ఆలోచన సాంద్రత క్రమంగా తగ్గడం మొదలవుతుంది. క్రమంగా శ్వాస పరిమాణం కూడా పలుచబడుతూ చిన్నదవుతూ వస్తుంది. చివరకు పూర్తిగా చిన్నదై రెండు కన్నుమొమ్మల మధ్య చిన్న వెలుగుగా ఉండిపోతుంది. ఈ స్థితిలో ఆలోచనలు ఉండవు, శ్వాస కూడా ఉండదు. ఇదే ఆలోచన రహిత స్థితి. ఇదే నిర్మల స్థితి. ఇదే ధ్యాన స్థితి. ఈ స్థితిలోనే విశ్వశక్తి మనలోకి ప్రవహించడం మొదలవుతుంది. ఎప్పుడైతే మనం అధికంగా ధ్యానం చేస్తామో అధికంగా విశ్వశక్తిని పొందడం జరుగుతుంది. అలా పొందిన విశ్వశక్తి మన ప్రాణమయ శరీరంలోకి ప్రవహిస్తుంది. ప్రాణమయ శరీరం ఈ ప్రాణమయ శరీరం సుమారు 72,000కు పైగా నాడులతో నిర్మితమై శరీరమంతా వ్యాపించి ఉంది. ఈ నాడులన్నీ తలపై మధ్య భాగం నుంచి మొదలవుతాయి. ఈ మొదలయ్యే భాగాన్ని బ్రహ్మరంధ్రము అంటారు. ఈ నాడులన్నీ తలపై భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం నుంచి ప్రారంభమై దేహమంతా చెట్ల వేర్లలా వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రాణమయ శరీరమే మన జన్మ నిర్మాణానికి మూలం. ఈ ప్రాణమయ శరీరమే మన నడతకు, నడవడికకు ఆధారం. మన ప్రాణమయ శరీరం విశ్వశక్తిని నిద్రలోనూ ధ్యానంలోనూ పొందుతూ ఉంటుంది. ఇలా పొందిన విశ్వశక్తిని మన శరీరము, మనసు, బుద్ధి చేసే పనులకు వాడుతూ ఉన్నాం. అనగా శారీరక ప్రక్రియలు, చూడడం, మాట్లాడడం, ఆలోచించడం మొదలైనవి. ఈ ప్రక్రియలన్నీ కూడా మనము తీసుకునే విశ్వశక్తిపైనే సంపూర్ణంగా ఆధారితమై ఉన్నాయి. మనలోకి ప్రవహించే విశ్వశక్తి సంపూర్ణంగా మన ఆలోచనలపైనే ఆధారితమై ఉంది. మనకు ఆలోచనలు ఉన్నప్పుడు మనలోకి విశ్వశక్తి ప్రవాహం నిలువరింపబడుతూ ఉంది. అనగా ఆలోచనలు మన విశ్వశక్తిని అడ్డగిస్తున్నాయి. ఎప్పుడైతే విశ్వశక్తి ప్రవాహం ప్రాణనాడులలో తగ్గుతుందో అప్పుడు ప్రాణనాడులు కుంచించుకుపోతాయి. అలా కుంచించుకుపోవడం వలన
ప్రాణమయ శరీరంలో మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలే క్రమంగా స్థూల శరీరంపై వ్యాధులుగా రూపాంతరం చెందుతాయి. అంటే అన్ని రోగాలకు మూలం ప్రాణమయ శరీరంలో ప్రాణశక్తి లోపం. ధ్యానంలో మనము అపారమైన విశ్వశక్తిని పొందుతాం. ఆ శక్తి మన ప్రాణమయ శరీరంలోని అన్ని నాడులలోనూ ప్రవహిస్తుంది. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి మన నాడులలో ప్రవహిస్తుందో ఆ ప్రవాహపు తీవ్రతకు నాడులలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మచ్చలన్నీ మాసిపోతాయి. ఎప్పుడైతే మచ్చలన్నీ మాసిపోతాయో అప్పుడు మనం అన్ని రకాల రుగ్మతల నుంచి విముక్తి పొందగలుగుతాం. ఎప్పుడు ఈ విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా ప్రవహించడం మొదలవుతుందో తలభాగం భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది, లేదా శరీరం అంతా కూడా భారంగా అనిపించవచ్చు. ప్రాణనాడులలో ప్రాణశక్తి ప్రవహిస్తూ శుద్ధి చేస్తున్నప్పుడు ఆ ప్రదేశంలో దురద పెట్టినట్టు గాని నొప్పిగా గాని అనిపించవచ్చు. ఈ నొప్పులన్నింటికీ ఎలాంటి మందులు వాడనవసరం లేదు. ధ్యాన సమయాన్ని పెంచడంతో ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయి. అత్యధికంగా విశ్వశక్తిని పొందడం ద్వారా మనం అన్ని రకాలైన శారీరక మానసిక రుగ్మతల నుంచి విముక్తి పొందగలుగుతాం. ధ్యానాన్ని పిరమిడ్లో చేస్తే ధ్యాన స్థితి మనము 3 రెట్లు తొందరగా పొందగలుగుతాం. ఇప్పుడు మనం పిరమిడ్ యొక్క శక్తిని గురించి తెలుసుకుందాం. ఈ పృథ్వీపైన అత్యధికంగా విశ్వశక్తిని పొందే ఏకైక కట్టడం పిరమిడ్. 52 డిగ్రీలు 51 నిమిషాల కోణంలో ఇది నిర్మితమై ఉంది. ఈ కోణం వల్లనే పిరమిడ్ అత్యధికంగా విశ్వశక్తిని పొందగలుగుతోంది. పిరమిడ్ని ఏ పదార్థంతోనైనా నిర్మించవచ్చు. పదార్థాల వల్ల పిరమిడ్ పొందే విశ్వశక్తిలో ఏ మార్పు రాదు. పిరమిడ్ని అన్ని దిక్కులకు సమంగా ఉంచాలి. అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని వైపులకు. పిరమిడ్లో విశ్వశక్తి కింద నుంచి 3/1 ఎత్తులో అన్ని వైపుల నుంచి కేంద్రీకృతమై ఉంటుంది. ఈ ప్రదేశాన్ని కింగ్స్ చేంబర్ లేదా నాభిస్థానం అని అంటారు. విశ్వశక్తి ఈ నాభిస్థానంలో అత్యధికంగా ఉంటూ పిరమిడ్ అంతా వ్యాపించి ఉంటుంది. పిరమిడ్ శిఖరంలో క్రిస్టల్ అమర్చబడి ఉంటుంది. ఆ క్రిస్టల్ విశ్వశక్తిని రెట్టింపు చేస్తూ పిరమిడ్ అన్ని వైపులకు సమంగా వ్యాపింపచేస్తుంది. పిరమిడ్లో నిర్మల స్థితి లేదా ఆలోచన రహిత స్థితి 3 రెట్లు తొందరగా పొందగలుగుతాం. పిరమిడ్లో ధ్యానం ఇతర లోకాలతో అనుసంధానానికి దోహదం చేస్తుంది.
పిరమిడ్లో ధ్యానం అన్ని రకాల రుగ్మతల నుంచి విముక్తుల్ని చేస్తుంది. అన్ని రకాల ధ్యానానుభవాల కోసం పిరమిడ్ ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. ఇంతవరకు మనం ఏమి తెలుసుకున్నామో ఒకసారి మననం చేసుకుందాం. ధ్యానం చైతన్య పదార్థం ఆత్మవైపు చేసే ప్రయాణం. దాని కొరకు శరీరాన్ని, మనసును, బుద్ధిని దాటాల్సి ఉంటుంది. స్థిర సుఖ ఆసనాన్ని ఎంచుకోవడం ద్వారా శారీరక విశ్రాంతిని పొంది తద్వారా చైతన్య పదార్థం మనోబుద్ధి పదార్థాల వైపు ప్రయాణిస్తుంది. మన సహజ శ్వాసను గమనించడం ద్వారా మనోబుద్ధి పదార్థాల నుంచి ఆత్మవైపు ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైతే మనం శరీరము, మనస్సు, బుద్ధి పదార్థాలను దాటుతున్నామో అప్పుడు మనలోకి విశ్వశక్తి ప్రవహిస్తుంది. విశ్వశక్తి ప్రవాహం వలన ప్రాణనాడులు శుద్ధిగా వింపబడుతున్నాయి. ఏ ఔషధము లేకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందగలుగుతున్నాం. మానసిక ఒత్తిడి, మనస్సు సంబంధమైన అన్ని రకాలైన సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతున్నాం. మరింత అధికంగా ధ్యానం చేయడం ద్వారా మనస్సు అధిక ప్రశాంతతను పొంది ఉత్తమ జ్ఞాపక శక్తిని పొందగలుగుతున్నాం. ధ్యానం అధికంగా చేయడం ద్వారా మన అవగాహన శక్తి పెరుగుతుంది. తద్వారా పరస్పర సంబంధాలు మెరుగవుతున్నాయి. ధ్యానం సంసార జీవితంలో సుఖం, సంతోషాలను పెంచుతూ ఉంది. మనస్సు నిలకడగా ఉంటూ ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని అనుక్షణం పొందగలుగుతాం. ధ్యానం ద్వారా మనము అన్ని రకాలైన సమస్యల నుంచి పరిష్కారం పొందగలుగుతాం. ధ్యానంలో అన్ని ఉన్నత స్థితులు పొందడం కోసం మనం క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేయాలి. ధ్యానం ఏ స్థలంలోనైనా చేయవచ్చు, ఏ సమయంలోనైనా చేయవచ్చు. ప్రయాణ సమయంలో కూడా ధ్యానం చేయవచ్చు. ఒక్కసారి ధ్యానానికి కూర్చుంటే కనీసం మన వయస్సు ఎంతనో అన్ని నిమిషాల సేపు ధ్యానం ఆచరించాలి. అంటే 30 సంవత్సరాల వారు 30 నిమిషాల సేపు ధ్యానం చెయ్యాలి. ధ్యానం కోసం సంసార జీవితాన్ని త్యజించనవసరం లేదు. ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలి. ధ్యానం 5వ ఏట నుంచే చిన్నపిల్లలు మొదలు పెట్టవచ్చు. చిన్నపిల్లలు ఉత్తమంగా ధ్యానం చేయగలుగుతారు. ధ్యానం నేర్వడం కోసం ఏ గురువు కోసము వెతకనవసరం లేదు. మన గురువు మనలోనే ఉన్నాడు. మన శ్వాసే మన గురువు. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.
మన చైతన్యం ఆత్మవైపు చేసే ప్రయాణం ధ్యానం. ధ్యాన స్థితిని పొందడానికి శరీరాన్ని, మనసును నిలువరింపచేయాలి. ఎప్పుడైతే శరీరాన్ని, మనసును నిలువరింపచేస్తామో అప్పుడు మన చైతన్య పదార్థం ఆత్మవైపు ప్రయాణం చేస్తుంది. అప్పుడు మనలోకి అపారంగా విశ్వశక్తి ప్రవహిస్తుంది. ఎక్కువగా ధ్యానం చేయడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పెంచుకోగలుగుతాం. ఇప్పుడు మనం జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుందాం. ధ్యానం మనల్ని ఉన్నత జ్ఞానం వైపు నడిపిస్తుంది. జ్ఞానం అంటే మరేమీ కాదు, అనుభవం. అనుభవం అంటే సంపూర్ణంగా ఆత్మసహితంగా జీవించడం. అధికంగా సాధన చేయడం ద్వారా అధిక శక్తిని పొందగలుగుతున్నాం. అధిక శక్తి ద్వారా ప్రతి సందర్భంలోనూ సంపూర్ణంగా ఇమడగలుగుతాం. సంపూర్ణంగా ఇమడగలగడం ద్వారా ఉన్నత జ్ఞానాన్ని పొందగలుగుతాం. జ్ఞానం ద్వారా ఉన్నతమైన అవగాహన శక్తిని పెంపొందించుకోగలుగుతాం. తద్వారా ముక్తిని సాధించగలుగుతాం. ఈ ఉన్నత అవగాహన శక్తి ద్వారా మనం శరీరం మాత్రమే కాదు, అద్భుతమైన జీవులని తెలుసుకుంటాం. మనమున్న ప్రతి స్థితి మనకు అవగతమవుతూ ఉంటుంది. ప్రతి స్థితి అవగతం అవడం ద్వారా అన్ని రకాల సమస్యల నుంచి అతి సునాయాసంగా బయటపడగలుగుతాం. ఉన్నత జ్ఞానము, ఉన్నత శక్తి మన చైతన్యపు ఉన్నతికి దోహదం చేస్తుంది. ఈ ఉన్నతి కోసమే పృథ్వీపైకి మన ప్రయాణం. ఉన్నత జ్ఞానము ఉన్నత ఇంద్రియాలైన దివ్యచక్షువు, సూక్ష్మ శరీరాల ద్వారా పొందుతాం. దివ్యచక్షువు అద్భుతమైన ఆత్మ యొక్క ఇంద్రియం. ఉన్నత లోకాల్లో చూడటానికి, వినడానికి, అనుభూతి పొందడానికి ఉపయోగపడే అద్భుతమైన ఇంద్రియమే ఈ దివ్యచక్షువు. అత్యధికంగా ధ్యాన సాధన ద్వారా అధికంగా విశ్వశక్తిని గ్రహించడం జరుగుతుంది. అధికంగా పొందిన విశ్వశక్తి మనలో దివ్యచక్షువును ఉత్తేజితం చేస్తుంది. ధ్యానికి ఇదో అద్భుతమైన అనుభవం. దివ్యచక్షువు ఉత్తేజితమవుతున్న సందర్భంలో నొసటి భాగంలో రెండు కనుబొమ్మల నడుమ నొప్పిగా కానీ, లాగినట్టు కానీ అనుభూతులు కలుగుతాయి. రకరకాల వర్ణాలు మన చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు తెలుస్తుంది. మన చుట్టూ నడక శబ్దం, గుసగుసల శబ్దం వినపడుతున్నట్లు అనిపిస్తుంది. మనం ఓ పెద్ద చీకటి సొరంగంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది.
ఎప్పుడైతే ప్రాణమయ శరీరం సంపూర్ణంగా విశ్వశక్తిని పొందుతుందో అప్పుడు దివ్యచక్షువు పరిపూర్ణమవుతుంది. దివ్యచక్షువు పరిపూర్ణం పొందిన తరువాత మనం సుస్పష్టమైన దృశ్యాలను ఈ లోకానికి ఇతర లోకానికి చెందినవి చూడగలుగుతాం. ఈ పరిపూర్ణత వలన ప్రతి దృశ్యము సాధారణ కళ్ళ కంటే కూడా ఎంతో స్పష్టంగా చూడగలుగుతాం. మనం ఇతర లోకాల విషయాలను కూడా చాలా స్పష్టంగా చూడగలుగుతాం. మనం ఎక్కడో జరిగే విషయాలను ఇక్కడ నుంచే స్పష్టంగా చూడగలుగుతాం. మనం ఎన్నో దృశ్యాలను ఎన్నో విషయాలను చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఎన్నో రకాల శబ్ద తరంగాలను అంతరంగంలో వినగలుగుతాం. ఎందరో మహానుభావులను మనం ఎరిగిన రూపంలో వారిని చూడడం జరుగుతుంది. ఇంకా అధికంగా ధ్యానం చేయడం ద్వారా వ్యక్తి రూపంగా కనిపించే మహానుభావులు జ్యోతి రూపంలో కనిపించడం జరుగుతుంది. జ్యోతి రూపంలో కనిపించినా అది ఏ మహానుభావునికి సంబంధించిందో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. మహానుభావుల నుంచి సందేశాలు వినగలుగుతాం. చీకటి సొరంగంలో ప్రయాణిస్తూ చివరకు దివ్యమైన తేజంలో లీనమవుతున్నట్టు అనుభూతి పొందుతాం. మహానుభావుల సందేశాల ద్వారా ఇతర లోకాల వాస్తవాలను చూడడం ద్వారా అంతరంగంలో ఏర్పడే అనుభూతుల ద్వారా మనం మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందగలుగుతాం. తద్వారా మన నడత మారుతుంది, మన నమ్మకాలలో మార్పు వస్తుంది. ఇదే ఈ దివ్యచక్షువు ద్వారా మనం పొందే అద్భుతమైన అనుభవం. ఈ దివ్యచక్షువు అనుభవం తరువాత మన దైనందిక జీవితంలో కూడా ఎన్నో ఉన్నతమైన మార్పులను గమనించడం జరుగుతుంది. ఆత్మ యొక్క మరో ఇంద్రియమే ఈ సూక్ష్మ శరీరం. ఇతర లోకాలలో విహరించడానికి, ఇతర లోకాల జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే సాధనం సూక్ష్మ శరీరం.
సూక్ష్మ శరీరం మన చైతన్య పదార్థపు మరో రూపం, మన స్థూల శరీరపు ప్రతిరూపంలా ఉంటుంది. సాధారణ స్థితిలో చైతన్య పదార్థం మన స్థూల శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఎప్పుడు మనం సంపూర్ణంగా విశ్వశక్తిని పొందుతామో, ఎప్పుడు మనకు సూక్ష్మ శరీర యానం చేయాలనే అనుభూతి కలుగుతుందో, అప్పుడు మన చైతన్య పదార్థం సూక్ష్మ శరీర రూపంలో యానం చేస్తుంది. సాధారణంగా సూక్ష్మ శరీర యానపు అనుభవాన్ని ఎరుక లేకుండా నిద్రలో మనం పొందుతున్నాం. వీటినే మనం కలలు అంటాం. ఎరుకతో మనము ఈ సూక్ష్మ శరీర యానపు అనుభవాన్ని పొందే అవకాశం ఒక్క ధ్యాన స్థితిలో మాత్రమే జరుగుతుంది. సూక్ష్మ శరీరం కాల పరిస్థితులకు అతీతంగా ప్రయాణించగలదు. ఎరుకతో సూక్ష్మ శరీర యానం చేసిన తరువాత సరికొత్త కోణంలో జీవిత గమనాలను దర్శించడం జరుగుతుంది. ధ్యానంలో అత్యధికంగా విశ్వశక్తిని పొందినప్పుడు శరీరమంతా వ్యాపించి ఉన్న చైతన్య పదార్థం ఒక కేంద్రం వైపు ప్రయాణించడం జరుగుతుంది. చైతన్య పదార్థం కేంద్రం వైపు ప్రయాణించేటప్పుడు స్థూల శరీరంలో కదలికలు ఏర్పడతాయి. మనం మన శరీరమంతా తేలికైపోతున్న అనుభూతి పొందుతాం. మన కాళ్ళు చేతులు లేవేమో అనే భావన కలుగుతుంది. మన శరీరం పూర్తిగా తేలికగా దూదిపించేలా అనిపిస్తుంది. శరీరంలోని వివిధ ప్రదేశాలలో కదలికలను గమనిస్తాం. ఒక్కొక్కసారి పూర్తి శరీరం తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇదే సూక్ష్మ శరీరపు కదలికల అనుభవాలు. తీవ్ర ధ్యాన సాధన చేయడం ద్వారా అత్యధిక విశ్వశక్తిని పొందడం జరుగుతుంది. శరీరమంతా వ్యాపించి ఉన్న చైతన్య పదార్థం సూక్ష్మ శరీర రూపం ధరించి విపరీతమైన వేగంతో కదలడం జరుగుతుంది. తద్వారా స్థూల శరీరంలో కదలికలు ఏర్పడతాయి. ఆ కదలికల తరువాత సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి వెలుపలికి వస్తుంది. అలా వెలుపలికి వచ్చిన సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి మధ్య తెల్లటి వెండి తీగ లాంటి పదార్థం అనుసంధానమై ఉంటుంది. దీనినే సిల్వర్ కార్డ్, పాశము అంటారు. ఈ సిల్వర్ కార్డ్ అనేది అధిక శక్తితో కదిలే చైతన్య పదార్థమే. ఇది స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరానికి, సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరానికి సమాచారాన్ని చేరవేస్తూ ఉంటుంది. సూక్ష్మ శరీర యానం మన చైతన్య పదార్థంతో చేసే ప్రయాణం. ఈ ప్రయాణం అన్ని లోకాలకు చేయవచ్చు. సూక్ష్మ శరీర యానం చేయడం ద్వారా అపారమైన ఆత్మ విజ్ఞానాన్ని పొందుతాం. సూక్ష్మ శరీరం అన్ని రకాలైన పదార్థాల గుండా ప్రయాణించగలుగుతుంది. అంటే భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు. సూక్ష్మ శరీరం అన్ని లోకాలలోనూ ఎటువంటి అడ్డంకులు లేకుండా విహరించగలుగుతుంది.
సూక్ష్మ శరీరం బయటకు వచ్చిన తరువాత స్థూల శరీరాన్ని చూడడం జరుగుతుంది. ఇది ఓ మహత్తరమైన అనుభవం. ఈ అనుభవం తరువాత సంపూర్ణంగా నేను స్థూల శరీరం కాదు, స్థూల శరీరంలో వసిస్తున్నాను అనే విషయాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోగలుగుతాం. ఇదో మహద్భుతమైన అవగాహన. ప్రతి ఒక్కరూ ఈ అనుభవాన్ని తప్పక పొందాలి. ఈ అనుభవం పొందిన తరువాత మనం ఏర్పరచుకున్న పరిమితులన్నీ తొలగిపోతాయి. మనము అపరిమితులమని అర్థం చేసుకోగలుగుతాం. ఈ అనుభవం తరువాత నేను అంటే చైతన్య పదార్థం అని స్పష్టంగా అవగతమవుతుంది. సరికొత్త కోణంలో జీవితాన్ని దర్శించడం మొదలవుతుంది. నిర్వాణ. అధిక ధ్యాన సాధన ద్వారా అధిక విశ్వశక్తిని పొందడం జరుగుతుంది. అధిక విశ్వశక్తి ఏ సందర్భంలోనైనా సంపూర్ణంగా ఇమడడానికి దోహదం చేస్తుంది. సంపూర్ణంగా ఇమడడం అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మలతో సందర్భంలో మమేకమవ్వడం. తద్వారా సందర్భంలోని సంపూర్ణ జ్ఞానాన్ని పొందడం. సాధారణ వ్యక్తి జీవితంలో అనుభవాలను మాత్రమే పొందుతాడు. అనుభవంలో ఇమిడి ఉన్న జ్ఞానాన్ని అవగతం చేసుకోలేడు. ఎందుకంటే అనుభవాలను స్థూల రూపంలో మాత్రమే చూడగలుగుతాడు. ధ్యాని జీవితానుభవాలను సంపూర్ణంగా అవగతం చేసుకోగలుగుతాడు. ఎందుకంటే ధ్యానికి తెలుసు తాను శరీరం మాత్రమే కాదు, శరీరంలో నివసిస్తున్నాను అని. తనకు తెలుసు జీవితంలో ఏర్పడే అనుభవాలన్నీ కూడా తన ఆత్మోన్నతి కోసమేనని. ధ్యానంలో అనుభవాలు పొంది వాటి ద్వారా పొందిన జ్ఞానాన్ని జీవితానికి అన్వయింపచేసుకున్నప్పుడు సరికొత్త అవగాహన శక్తి లభిస్తుంది. ఈ సరికొత్త అవగాహన శక్తి ద్వారా జీవితాన్ని వేల కోణాల్లో దర్శించడము, అనుభవించడము, అవగతం చేసుకోవడము జరుగుతుంది. తద్వారా మన అవగాహన శక్తి, మన దృక్పథము, మన జ్ఞానము అన్నీ మరింతగా విస్తారింపబడతాయి. ఇది మన చైతన్య విస్తారానికి దోహదం చేస్తుంది. ఈ స్థితిని ధ్యానంలో 1000 రేకుల బంగారు కమలం వికసిస్తున్న అనుభవంగా పొందుతాం. ప్రతి ఒక్క రేకు జీవితపు ఒక సరికొత్త కోణపు అవగాహన. ఇలా వేల కోణాల్లో జీవితాన్ని దర్శించగలిగినప్పుడు ఇతర జీవరాశుల మీద కూడా అవగాహన పెరుగుతుంది. ఈ అనుభవం ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యే సత్యం మనకు చావు లేదు అని, మనం సదా జీవించి ఉన్న చైతన్య పదార్థాలు అని. పుట్టుక, చావుల సంపూర్ణ జ్ఞానాన్ని అవగతం చేసుకోగలుగుతాం. జనన మరణాలు. మనం విశ్వ చైతన్యం నుంచి అంశగా విడివడి పృథ్వీపైకి చేరుతున్నాం.
మూలం నుంచి విడివడిన అంశకు ప్రాణమయ శరీరమే ఆధారం. ఈ పృథ్వీపైకి మన రాకకు కారణం రకరకాల అనుభవాల జ్ఞానాన్ని పొందడం కోసమే. దాని కొరకు మనం గర్భాన్ని, తల్లిదండ్రులను, పరిసరాలను, పరిస్థితులను ఎంచుకొని వస్తాం. జన్మ విచారం మొత్తం ఆత్మ ఎరుకలో ఉంటుంది. గర్భాన్ని ఎంచుకున్న తరువాత అంశ గర్భంలో చేరుతుంది. ఎప్పుడైతే అంశ గర్భాన్ని చేరుతుందో గర్భస్థ శిశువుకు ప్రాణం చేకూరుతుంది. అంశ ప్రాణమయ శరీరంలో శక్తి ఆధారంగా ప్రాణి స్థూల శరీర నిర్మాణం జరుగుతుంది. అంశ సంపూర్ణంగా మూలంతో అనుసంధానమై ఉంటుంది. అది ప్రాణిగా తొలి శ్వాస తీసుకునే వరకు. తల్లి గర్భంలో నుండి బయటకు రాగానే ప్రాణిగా బయటి శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ఇదే జననము అంటారు. తొలి శ్వాస నుంచి 7వ ఏట వరకు ప్రాణి మూలపు అవగాహన కలిగి ఉంటుంది. మనస్సు నిర్మాణం 7వ ఏట నుంచి మొదలై 14వ ఏటకు పరిపూర్ణమవుతుంది. బుద్ధి నిర్మాణం 14వ ఏట మొదలై 21 నాటికి పరిపూర్ణమవుతుంది. 21 నుంచి 28 వరకు శరీరము, మనస్సు, బుద్ధి మూడింటి కలయికల జీవిత అనుభవాన్ని పొందుతాం. 28వ ఏట నుంచి జీవితం పూర్తిగా ఆత్మజ్ఞానం మీదనే ఆధారితమై ఉంది. ఆత్మజ్ఞాన అవగాహన లేకుండా చైతన్యం శరీరము, మనసుల మధ్య ఉండిపోతుంది. తద్వారా జీవితంలో దుఃఖం మొదలవుతుంది. ఎందుకంటే పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయో అర్థం కాదు. ప్రతి స్థితి ఎంతో క్లిష్టతరంగా అనిపిస్తుంది. పరిమిత అవగాహనతో జీవితం జడంగా తయారవుతుంది. విశ్వశక్తి ప్రవాహం నుంచి దూరం అవ్వడం, తద్వారా శరీరంలో అనారోగ్యం, మానసిక ఒత్తిడులు, పర్యవసానంగా అస్తవ్యస్తమైన జీవితమంతా ఎరుక లేకుండానే గడిచిపోతుంది. తాను ఎందుకొచ్చానో అన్న విషయాన్ని సంపూర్ణంగా మరిచిపోతాడు. అస్తవ్యస్త అవగాహన మూలంగా యవ్వనం, వృద్ధాప్యం గడిపి చివరకు శరీరం వదిలిపోతాడు. దీన్నే మనం చావు అంటాం. మరణం తరువాత కూడా జడమైన మనస్సు చైతన్యాన్ని మూలానికి చేరనీయదు.
పరిమిత అస్తవ్యస్త అవగాహనల మూలంగా తనకు తానే నరకాన్ని స్వర్గాన్ని నిర్మించుకొని అధమలోకాల్లోనే ఉండిపోతాడు. మన చైతన్యాన్ని ఆత్మలో అనుసంధానం చేసి జీవించడం జరుగుతుందో అప్పుడు అన్ని సందర్భాలలోనూ ఆనందమయంగానే జీవించడం జరుగుతుంది. మరణానంతరం కూడా అధమలోకాల్లో కాక నేరుగా మూలానికే చేరుకుంటాడు. దివ్యచక్షువు సూక్ష్మ శరీరయాన అనుభవాల ద్వారా, జనన మరణ అవగాహనల ద్వారా శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, చైతన్య పదార్థము, విశ్వశక్తుల సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. నేను అంటే చైతన్య పదార్థమని, చైతన్య పదార్థమంటే విశ్వశక్తి జ్ఞానాల కలయిక అని పరిపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. ఈ అవగాహనతో జీవితాన్ని సాగించగలిగినప్పుడు ఇతర లోకాల నిర్మాణానికి, ఈ మహావిశ్వ నిర్మాణానికి సంబంధించిన జ్ఞానం పొందడం జరుగుతుంది. ఈ జ్ఞానంతో మనం అద్భుత సృష్టికర్తలు కాగలం. అప్పుడు ఏది పలికినా కొత్తదనమే, ఏ ఆలోచన వచ్చినా నవనిర్మాణమే, ఏది చేసినా ఓ నవ సృష్టే.